హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి సప్త శనివార వ్రతంలోని 2వ వారం పూజా వ్లాగ్ అండి. ఈరోజు 4:30కే నిద్ర లేచాను. బయట వాతావరణం చాలా చలిగా ఉందండి. నా అలికిడి విని నిద్ర లేచిన మా అత్తమ్మ మొదటి వారం పూజ కంప్లీట్ అయ్యేసరికి పట్టపగలు దాటింది కదా. సో ఈరోజు నేను ఊకి చల్లుతాను కానీ నీ పని నువ్వు చేసుకో అని చెప్పిందండి. ఇక నేను వచ్చేసి గుమ్మాలను కడిగి గ్యాస్ పొయ్యి కూడా కడిగేసాను అనమాట. సో తర్వాత మొత్తం ఇల్లులన్నీ కడగడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా 6 అవ్వలేదండి, అప్పుడే మా చిన్నగారు లేచి ఇక ఏడుస్తున్నాడు అనమాట. కొద్దిసేపు అన్ని ఎత్తుకొని ఊకిచ్చి ఇక వాడికి ఫోన్ ఇచ్చి మామయ్య దగ్గర అయితే పడుకోబెట్టేసి ఇక నేను మళ్ళీ పనిలో పడ్డాను. ఆవు పంచకం పట్టుకొని కొంచెం ఆవు పెండ తీసి పక్కకు పెట్టి మామయ్య లేవగానే కొన్ని ఆవు పాలు అయితే పిండమన్నానండి. సో స్వామివారికి నైవేద్యం కోసమని. సో ఇక నేను 7:15 కల్లా మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయింది అనమాట. ఇంకా 7:30 లోపే నేను బాగా చేసి అయితే వచ్చేసానండి. నేను రెడీ అయ్యాక వడపప్పు కోసమని పెసరపప్పులో ఉన్న రాళ్ళు అవి అయితే ఏరి పక్కకు పెట్టేసుకుంటున్నానండి. తర్వాత దాన్ని నానబెట్టేసుకొని ప్రసాదం కోసమని కొన్ని బియ్యాన్ని అయితే నానబోసాను అనమాట. సో ఫస్ట్ వారం కొంచెం ఎక్కువే పాశం చేశానండి. సో ఇది శీతాకాలం కదా, సో అందరికీ ఇక దగ్గులు జలుబులు ఉండి సో కొన్ని బియ్యాన్ని అయితే నానబోసాను అనమాట ప్రసాదానికి. అండ్ నిన్న మార్నింగ్ నానబోసుకున్నా కదా పిండి దీపాల కోసమని, ఆ బియ్యాన్ని కూడా ఒకసారి కడిగేసి సో ఇలా క్లాత్ పై అయితే ఆరబెట్టేసుకున్నాను అనమాట. ఈ బెల్లం తురుము వచ్చేసి నేను ఫస్ట్ వీక్ పూజ ముందు రోజు అయితే తురిమేశాను, నెక్స్ట్ వీక్కి పనికి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో. కానీ నాకు మధ్యలో 1 వీక్ మిస్ అయింది, 15 డేస్ అయింది మొత్తానికి. సో అది ఇప్పటికీ పుల్లటి వాసన వస్తుండడంతో ఇక దాన్ని అయితే తీసి పక్కకు పెట్టేసి గుమ్మాలకైతే పసుపు కుంకుమలు అయితే పెట్టాను. కానీ ఇక అత్తమ్మ మళ్ళీ దానిపై వంట చేయడం వల్ల ఇక మళ్ళీ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఆవు పాలు కొన్ని ఉన్నాయండి, అందుకే కొన్ని వాటర్ ఎక్కువ పోసేసి ప్రసాదాన్ని అయితే రెడీ చేశాను. ఇంకా ఇప్పుడైతే పిండి దీపాలను అయితే రెడీ చేద్దాం ఫ్రెండ్స్. మనమైతే ఇందాక బియ్యాన్ని ఆరబెట్టా కదండి, ఇక అవి కొంచెం ఆరాక వాటిని అయితే పిండిలాగా పట్టేశాను అనమాట మిక్సీలో. ఇక అందులో కొంచెం బెల్లం, కొంచెం అరటిపండు వేసి కొన్ని పాలేసి ముద్దలాగా కలిపేసి 7 పిండి దీపాలను అయితే రెడీ చేసుకున్నాను అనమాట. పిండి దీపాలు అయ్యాక పప్పు కడుక్కొని పానకం రెడీ చేసుకొని పసుపు గణపయ్యం చేసుకొని పీఠం పెట్టుకొని అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకునేసరికి టైం వచ్చేసి 11:30 దాటిందండి. అందుకే ఇక నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. నేను పూజలో పిండి దీపాలు దీపం దర్శయామి అని మనం చెప్తాం కదండి. ఆచమనమయ్యాక అష్టోత్తర శతనామాలు స్వామివారికి అమ్మవార్లకి చదువుకున్నాక సో ధూపం తర్వాత దీపం అన్నప్పుడు ఆ పిండి దీపాలను వెలిగించి స్వామివారికి అయితే చూపిస్తానన్నమాట. సో పిండి దీపాలని కొంచెం చూడడానికి కలర్ఫుల్గా ఉంటుందని సో ఇది ఒక్కటైతే మా బావని వీడియో షూట్ చేయమన్నాను. సో నైవేద్యంగా వచ్చేసి నేను 7 అరటి పండ్లు, వడపప్పు, పానకం, ఒక కొబ్బరికాయ, చలివిడి, బెల్లం అండ్ ఎండు ఖర్జూరాలు అయితే పెట్టుకున్నానండి. ఇక తాంబూలం ఇచ్చేసి కర్పూర నీరాజనాలతో ఆరతి ఇచ్చేసాక ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలతో స్వామివారికి అయితే షోడశోపచార పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఆ షోడశోపచార పూజ కంప్లీట్ అయ్యాక వ్రత కథ చదువుకున్నాను. అండ్ మొన్న ఫస్ట్ వారం ఈ వారం కూడా ఉన్నాడండి మా బావ, నేను పూజ చేసుకుంటున్నానని. సో కాకపోతే పూజలో ఎందుకు కూర్చోవట్లేదంటే సో చిన్నగాడు ఒకవేళ ఏడిపించినా ఎత్తుకోవడానికి ఉంటుందని పూజలో కూర్చుంటే మధ్యలో వచ్చి వాడు ఏడిపిస్తే పూజ మధ్యలో లేవాలంటే బాగోదు కదండి. అందుకే ఇక మా బావ పూజలో కూర్చోకుండా ఇక నేను ఒక్కదాన్ని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో కాకపోతే పక్కనే ఉండి సో ఇలా ప్రదక్షిణ నమస్కారాలు సో అప్పుడప్పుడు కొన్ని అక్షంతలు పూలు వేయడాలు అయితే చేస్తుంటాడు అనమాట. నా పూజ కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి 1:30 అయిందండి. ఇంకా లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా పట్టపగలు దాటింది అనమాట. ఇప్పుడే కథలు అయిపోయినాయి ఫ్రెండ్స్. పూజ అయితే కంప్లీట్ అయింది అనమాట ఫైనల్గా. మా బావ కూడా పూజ అయిపోయే వరకు ఏం తినడండి. సో అందుకే ఇక పూజ అయిపోయాక ఇద్దరం ప్రసాదాన్ని అయితే తీసుకున్నాం అనమాట. అండ్
నేనేంటంటే ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటాను. సో ఫాస్టింగ్ అయిపోయాక లాస్ట్ వీక్ చపాతీ తిన్నాను. ఈ రోజు కూడా ఈవినింగ్ పూజ అయిపోయాక సో ఏదో ఒకటి తింటానన్నమాట. అందుకని కొంచెమే ప్రసాదం అయితే తీసుకున్నాను. సో అలా ఉండకూడదు కానీ. అండ్ అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట పొలం దగ్గరికి వెళ్ళి. ఇక అత్తమ్మ కూడా బాగా చేసి వచ్చి స్వామికి అయితే దండం పెట్టుకుందండి. మా ఊర్లోనే మా మేనత్త వాళ్ళు సద్దికి పిలిచారండి. ఇక నేను ఫాస్టింగ్ ఉన్నా కూడా వెళ్ళకపోతే బాగుండదు, ఇంకా అక్కడికైతే వెళ్ళేసి వచ్చాము. ఇక రాగానే మళ్ళీ ఈవినింగ్ పూజ కోసం అని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ పెట్టిన కుందుల్ని అయితే కడిగేసి, మార్నింగ్ నైవేద్యంలో నువ్వులు ఉండలు పెట్టలే కదండి, ఇక వాటిని రెడీ చేద్దామని బెల్లం నువ్వులు వేసి మిక్సీ పడదామనేసరికి ఇక మా చిన్నగాడు వచ్చేసి ఏడిపిస్తున్నాడు అనమాట. ఇంకా వాడు మార్నింగ్ నిద్రపోలే కదా ఫ్రెండ్స్, ఇంక అందుకే ఇప్పుడు అన్నైతే బొజ్జో పెట్టేసి ఆ నువ్వులు ఉండల్ని చేసేసి మళ్ళీ ఒక చిన్న అంటే పొరక పెట్టకుండా క్లాత్ పెట్టి ఇవన్నీ తీసేసి మళ్ళీ తూడ్చేసి బయట కూడా వాకిలి అవన్నీ ఊడ్చేసి నేను బాత్ చేసి వచ్చి కార్తీక దీపాన్ని అయితే పెట్టుకున్నానండి. ఇది కార్తీక మాసం కదా. అండ్ ఇంట్లో కూడా దీపం పెట్టేసుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా షోడశోపచార పూజ అయితే చేసుకున్నానండి. సో మార్నింగ్కి ఈవినింగ్కి వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే మార్నింగ్ ఏమో కథలు చదువుకుంటాం, సో ఇప్పుడైతే కథలు ఇవ్వనమాట. సో ఇలా పూజ కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి 7 అయిందండి. ఇక పూజ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ప్రసాదం, ఈవినింగ్ పెట్టిన ప్రసాదం కొంచెం తీసుకొని మా చెల్లి నాకంటే ముందే వ్రతం చేసిందని చెప్పా కదండి. సో మా చెల్లి ఎలా చేసిందంటే, అండ్ శనివారం రోజు నువ్వులు ఉండలు పెట్టుద్ది కదా నైవేద్యంగా, పూజ చేసిన వాళ్ళు నువ్వులు ఉండలు శనివారం రోజు తినొద్దంట. మరి అది తనకు ఎవరు చెప్పారేమో, తను తినకపోయేది కానీ మా అందరికి పంచిపెట్టేది. కానీ నేను ఇక్కడ ఏం చేశానంటే వీళ్ళకి కూడా ఈరోజు పంచిపెట్టలేదు అనమాట. సండే తిందాంలే అందరం అని ఆ నువ్వులు ఉండలు పక్కకు పెట్టేసి సో ఖర్జూరాలు అలా ప్రసాదంగా తీసుకొని, అండ్ ఇక మా బావ నా కోసమని మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నా కదా అని ఇంకా చపాతీలు అయితే చేశాడండి. చపాతీలు తినేసాను అనమాట. దీపాలు కూడా కొండెక్కాయి. దీపాలు కొండెక్కగానే పీఠాన్ని అయితే కదిలిచ్చేసానండి. సో ఇలా అయితే నేను సెకండ్ వీక్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనేంటంటే ఎల్లో కలర్ బెటర్ అంటున్నారు కదా అని ఇక మార్నింగ్ కూడా ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను. ఈవినింగ్ కూడా కొంచెం ఎల్లో ఉండాలన్నట్టు సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. 3వ వారం వీడియోలో మళ్ళీ కలుద్దాం.